అరే ఈరోజు నా కుకింగ్కి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో తెలుసా? ఆ, నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను చదువుతున్న కల్నరీ కోర్స్ ఫాస్ట్గా ఫినిష్ చేసి పెద్ద షెఫ్ అయిపోయి గోల్డ్ అని డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లు కొనేసి ఒక పెద్ద బంగ్లా కట్టేసి అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. అమ్మ షెల్ఫిష్ రా భయ్, పూరిలందరూ షెల్ఫిష్. అబ్బా నీ రుణం కూడా తీర్చుకుంటాలే. తీర్చుకునే వాళ్ళది. ఇటెక్కడికి? అట్లా ఒక రౌండ్ కేబుల్ బ్రిడ్జ్ దాకా వెళ్ళొద్దాం. అబ్బా ఇప్పుడా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినా నాకు కూడా కొంచెం కడుపు నొప్పిగా ఉంది. ఇప్పుడు వద్దులే, తిప్పే తిప్పే. గుడ్ బాయ్. మూడు మొత్తం దొబ్బి. హలో బాబు మౌనేష్, ఏంటి మాట్లాడట్లేదు? కోపమా? ఏది రాదా మళ్ళా? అరే పికప్లకి డ్రాప్లకి మాత్రం ఏం కావాలి, ముచ్చటపడి బయటికి వెళ్దామంటే గా నొప్పి గీ నొప్పి అని చల్తీ. అంత మాట అన్నావేంట్రా? మళ్ళా నేను కాయిస్పడి రమ్మన్నప్పుడు నువ్వు రానని చెప్పుడు అంతకంటే పెద్ద మాట. అబ్బా లేడీస్ ప్రాబ్లం రా. మస్తు చెప్పినావు, లేడీసే ప్రాబ్లం. ఇది నువ్వు అనుకునే ప్రాబ్లం కాదు. ఓకే, నన్ను మెడికల్ షాప్ తీసుకెళ్తావా? మెడికల్ షాప్ తీసుకెళ్తే వస్తావా? రావడానికి తీసుకెళ్ళమంటున్నా. ఇది కదా అయిపోయింది ఈరోజు. भाई टाइम क्या हो रहा? పోయిన బోరిని చూసినావు కదా, నాడేం మస్తుంది. చల్ हो रहा बे पागल गाड़ी नो पे ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. ఏంటి అది? మిర్చి. ఈ టైంలో మిర్చిలు ఏంటి? అమ్మకి ఇక్కడ మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. ఎగా అబ్బా అమ్మ ఫోన్ చేస్తుందిరా. బాగా లేట్ అయిపోయింది కదా, టెన్షన్ పడుతున్నట్టుంది పాపం. ఇంటికి వెళ్ళిపోదాం పదా. అదేంటి కేబుల్ బ్రిడ్జ్కి వస్తా అన్నావు? రేపు మళ్ళీ మనం కలిసి తిరగడానికి ఈ హైదరాబాద్ మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, వెళ్దాం పదా. మాట మీద ఎప్పుడున్నావులే. ఏమైంది? నీకేమైంది? ఎప్పుడు బయట ఆపేస్తావుగా, ఈసారేంటి బస్తీలో పడి తీసుకెళ్తున్నావు? అమ్మో అసలు ఈ టైంలో నిన్ను నన్ను ఇలా ఎవరైనా చూస్తే ఇంకంతే, స్టోరీలు రాసేస్తారు. బాయ్. రేపు కాలేజ్లో 8:30కి డ్రాప్ చేయాలి, ఇక్కడే పికప్ చేసుకుని. గుడ్ నైట్. ఏమైందిరా? అది డబ్బులు ఏమైనా కావాలా? ఇస్తాను. నీ కక్కుడైపోతే ఆ మూతి తుడుచుకొని ముద్దుచిపో. చిత్తగడితే కుక్కలా తయారయ్యా. నేను ఫ్రెండ్ రా.
మందు తాగి ఇలా మృగంగా బిహేవ్ చేస్తావా? నేను అమ్మా చిత్త కడితే కుక్క ముద్దు పెట్టి వదిలేద్దాం అనుకున్నాను. ఏం చేస్తున్నావు? అసలు ఈ బోరబండ మల్లేష్ అంటే ఏందో ఇప్పుడు చూస్తావు. ఏంటే దోస్తానని చెప్పి నీ వెనక తిరిగేది నీ భుజాల మీద చేతులు వేసుకుని తిరగని కాదు. పడితాడు చేతులేనికి. మల్లేష్ వదులు. డైలీ నన్ను బండెక్కించుకునేది ముఖ చూసి నిన్నెక్కనికి. మల్లేష్ నొప్పిలేస్తుంది, వదులు ప్లీజ్. ఇందాక నువ్వు ఒంగొని కక్కుతుంటే చూసినా మా కిరికిరి ఏమున్నావే వెనక్కి చూస్తే. చల్ నా సుహాగ్రాట్. చిన్నప్పటి నుంచి ఎంత నమ్మాను నేను నిన్ను. అబచ్చా గిసొంటి కథలు మస్తు విన్నాం కానీ మేము మీ వెనక ఒక్క లెక్క తిరిగేది దేనికోసమేనని మీకు దొరికి. కానీ కరెస్ట్ టైంకి అయ్య బాబు నువ్వు ఇలాంటివి అనుకోలేదు రా, అమ్మ నేను అనుకున్నాను రా. పత్తి కబుర్లు చెప్తాను అంత రిపులా కనబడుతున్నాం మేము. ఖాళీ పీలు టైం వేస్ట్ మత్ కర్. తండ్రి లేని నేను నిన్ను నా ధైర్యం అనుకున్నాను రా. ఇప్పుడు నేను ఏడుస్తుంది నువ్వు ఆ ధైర్యాన్ని చంపేసినందుకు. చాలు, ఇంకా నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఇంకోసారి నా జోలికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఛీ, చిత్త కార్తీ కుక్క. సుమతి 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 హలో అమ్మా. ఎక్కడున్నావమ్మా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కట్ చేస్తావేంటి? పక్కనే ఉన్నా, వచ్చేస్తున్నా. పక్కనే అంటే ఎక్కడ? ఇంత రాత్రైనా ఇంటికి రాకపోతే కంగారు కదా. సరే వస్తున్నా. సరేదా? ఓం భద్రాయ శతాయ పరుయశ్చరేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిహితం దీర్ఘమాయు మనోవాంఛాఫల సిద్ధ్యర్థం అఖిలాండకోటి బ్రహ్మాండ. భవానీ, కాపాడు తండ్రి. మిస్సింగ్ కేసు అంట. హలో, అవునా? ఎక్కడా? సరే పద. కనబట్టలేదని చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ ఇంటిమేట్ చేశారా? చేశాం సార్. టెన్షన్ పడకమ్మా, నీ కూతురు ఎక్కడున్నా కనుక్కుంటాం. భవాని ఇక్కడ మిస్ అయిన అమ్మాయి పేరేంటి? సుమతి సార్.
దయ్యానికి కాళ్ళు చేతులు ఉండి 6 అడుగుల ఆకారంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోక్కర్లేదు. సిఐ దేవుణ్ణి చూస్తే చాలు చట్టం అంటే తనకి ఒంటి మీద యూనిఫామ్ లెక్క ఒక అలంకారం మాత్రమే. నో కోర్ట్, నో జడ్జిమెంట్. నేరము తనే, శిక్ష తనే, భగవంతుడు తనే, రాక్షసుడు తనే. అతని కోర్టులో అబద్ధానికి ఆయువు ఉండదు. మల్లేష, మనం భారతంలో కృష్ణుడు చెప్తే జరాసంధుడి 2 కాళ్లను చీల్చి విసిరేసిన భీముని గురించి విన్నాం. మరి ఆ భీముడే దేవుడైతే చూసి తట్టుకునే మనుషులు ఉంటారా? అడ్డుకునేవాడెవడు? ఎదురు నిలబడేవాడెవడు? మనం మొక్కే ఏ దేవుడైనా శరణు కోరితే కనికరిస్తాడేమో. ఈ దేవుడి నుంచి నిన్ను కాపాడే ఒకే ఒక అస్త్రం నిజం. అసలు ఏం జరిగిందంటే రాత్రి చెత్తోడు కూడా అక్కడే ఉన్నాడు సార్. ఆ పూర్ నాతో గొడవపడి పోతుంటే ఆడంతా చూశాడు సార్. అంతే సార్ జరిగింది. అరే అరే, ఒక ఆడపిల్లని, నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లని నడి రోడ్డు మీద, పైగా నెలసరిలో ఉన్న ఆడపిల్లని ఛై! రై ఎక్కడ్రా చెత్తోడు? నడు చూపి. నడు నడు. వీడేనా? ఆడే సార్. భవానీ. భవానీ, అయ్యా ఏమైంది? ఇంతమంది పోలీసులు ఇక్కడ ఏంటి? ఏమైంది ఇక్కడ? రాత్రి ఇక్కడ పని చేస్తుంటే దొక్కుచుకుంది సార్. పని చేస్తుంటే ఇంత దెబ్బ తగులుతుందా? ఏదో గట్టిగా తగిలింది సార్. బ్లడ్ చాలా కారిందే. వీడు రాత్రి ఈ ఏరియాలోనే ఒక అమ్మాయితో గొడవ పడ్డాను అని చెప్తున్నాడు. నువ్వు రాత్రి ఇక్కడే పడుకున్నావా? అవును, ఇక్కడే పడుకున్నాను సార్. కానీ మీరు అన్నట్లు ఇక్కడ ఏం గొడవ జరగలేదు సార్. మరి ఒక అమ్మాయితో ఇక్కడ గొడవ పడ్డాను అని చెప్తున్నాడు. వాడు కూడా ఒప్పుకున్నాడు. నేనేం చూడలేదు సార్. నాకేం తెలియదు. ఎప్పుడు చూడలేదా విని? వాడిని చూడలేదు సార్. చూడలే మరి దెబ్బ తాకిందిరా? వెళ్ళిపోయింది పోనీ. ఇప్పుడు నవ్వరా నా కొడక? ఇప్పుడు నవ్వు. నవ్వరా? నవ్వు నవ్వు నవ్వురా. నవ్వరా? నవ్వు అన్నావుగా. నవ్వరా? నవ్వరా? నవ్వు. పొద్దుగాల పోలీసులు నా కొంపకొస్తే భయపడి పారిపోయినా, రాత్రి నేను పొడిచి నన్ను సచ్చినా అనుకోని అబద్ధం ఆడుతున్నావురా? చెప్పురా నా కొడక. లేమ్మా, పోలీసుల పైన చెయ్యి నేను చెప్పను. దెబ్బలు తట్టుకోలేవురా నువ్వు. దొంగ ముండా, అసలు నువ్వు నా తల్లి నాయే చెయ్యి తప్పులు ఒప్పుకోమంటున్నావు. ఈ నా కొడుకులు మొత్తం 9 మిస్టేక్స్ దాకా నా మీదేసి నన్ను లోపలేయాలని చూస్తున్నారు.
పోరిని ఎత్తుకుపోయిన పట్టుకుని చేతగాక ఆ కేసులు నా మీదేసి నన్ను పొక్కలేదని చూస్తున్నారు కసరగాళ్ళు. అసలు నీలాంటి లేబర్ దాన్ని కడుపులో పుట్టినా గనకనే ఇటువంటి దొంగ నా కొడుకు నాదానైనా. ఏమన్నారా? మమ్మల్ని కొచ్చాలన్నావు, పట్టించుకోలే. మా పోలీసుల్ని కొట్టావు, అయినా ఊరుకున్నా. సాలే, నువ్వు మనిషివా పశువురా? అమ్మని తిడతావురా? ఏమన్నారా? ఆమె గలీజ్ది కాబట్టి నువ్వు గీ ఆలదులున్నావురా? అట్టగట్టుండి బీచ్ 25 సార్కెళ్ళి నువ్వే మిగిలినరా? సాలే రిచ్ ఎందుకు కాలే? సంపి చార్మినార్ కింద పొంద పెడతా. అరే అవులే, అమ్మని తిట్టనిక దేవునికి ఐషత లేదురా. అందుకే తల్లి రుణం ఎట్లా తీర్చుకోవాలనో తెలియక ఏ పురాణంలో బి రాయలే. నీకు ప్రాణం పోసి 9 నెలలు కడుపులో మోసి నీ ఉచ్చ పెంట తీసిన అమ్మకు ప్రాణం ఇచ్చినా తక్కువే. భవానీ సార్, సాలేగాన్ని దొలకపోయి రోకల్ బండెక్కిచ్చుర్రి. సార్ అసలు నిజం గడగడొస్తది. తీసుకోండి. సార్ ఏంటి సార్, మనల్ని అంత తిట్టినా సీఏ గారి కోపం రాలేదు, అమ్మని తిట్టగానే అంత కోపమా? భవానీ, నీకది కోపంలా అనిపించిందా? ఆయన పేరు దేవుడు. కన్న తల్లి విషయంలో గాని కట్టుకున్న భార్య విషయంలో గాని అతనిప్పుడు భక్తుడే. చెప్పులోనే రా చెవిలోనే జారే కంటిలోని నలుసు కాలిము బంగారు తల్లి. డాడీ డాడీ ఏమైంది బంగారం? నా బంగారు తల్లి ఏడుస్తుందా? మా అమ్మ కదా, ఏమైందో చెప్పు. ఏయ్
పంది గింది అన్నా అంటే ఫ్యాన్ కురిబెట్టి సంపుతా. నీ దినాలు చెయ్యా. నీ దినాలైనాకనే నా దినాలైతాయే. మీ అమ్మ మా అమ్మ గొడవ పడుతుండ్రా? అవును డాడీ. అయితే నా బంగారం ఏడుస్తుందా దీనికి? నా బంగారు తల్లి కదా, ఏడోకమ్మా. చూడు డాడీ నీకేం తెచ్చిండు, చూడు చాక్లెట్. చాక్లెట్ చాక్లెట్. తీసుకో. వాళ్ళిద్దరిని కూల్ చేసి నిన్ను పిలుస్తా, ఓకేనా? ఓకే డాడీ. నువ్వు పోయి అత్తోని ఇంట్లో ఆడుకోపో. బంగారు తల్లి. ఆడుకో, పోయి ఆడుకో. డాడీ బాయ్ డాడీ. ఇంటిలోనే పోరు నింతింతగా దయా విశ్వదా విరామ వినురవేమా వినురవే. పని మనిషి ముండా ఎంతసేపు ఉంటావే బాత్రూంలా? లంజముండా, ముందు ఇడికొచ్చి డైపర్ మార్చిపోవే. గబ్బు కొట్టి సస్తుంది. వినిపించిందా లేదా? ఆకలైతుంది నాకు. దరిద్రపుండా, ఈ కోడలు ముండా ఏడ తెచ్చిందో ఏమో. ఇంత ఓలుతుంటే వినిపిస్తలేదా? ఆకలైతుందని ఇంత ఒల్లుతే వినిపిస్తలే? ఒరేయ్, నువ్వు వచ్చినవని తెలుసురా చెవిటి లంబడి కొడక. నీ పెండ్లంకు బానిసైనావురా. నా కొడుకుని చాతగన్నుణ్ణి చేసినవే బద్మాష్ ముండా. వినిపించిందా నీ తల్లి బూతు పురాణం? ముసలి ముండా, దీని నడుముతో పాటు ఆ నోరు కూడా పడిపోతే బాగుండు. కాకురినట్టు ఒర్రుతూనే ఉంటది. దీని దినాలు చెయ్యా. హలో, నేనే కాల్ చేద్దాం అనుకున్నా. ఆ సుమతి ఫైల్ రెడీ చేయండి, నేను వస్తున్నా. వస్తున్నా. ఇది నా కోసం వండుకున్నది. నీ తల్లి మీద నీకంత ప్రేమ ఉంటే నువ్వు వండి పెట్టు. ఏం చూస్తున్నావు? నీ సూపులకు ఎవరు భయపడేటో లేరీడా. ఆ ముసల్దానికి సేవలు చేయనీకే నేనేం బాండ్ పేపర్ రాసుకుని రాలే. అరే, 1-2 కూడా లేవనికి రాక మంచంలోనే చేసుకునే ముండా ఎంత ఓర్పుతోటి ఉండాలి. దీనిపై ఈ కంపుకు నోటి గబ్బుకు ఏ పని మనిషి 2 దినాలు కూడా ఉండలేక దెంకపోతుంది. ఇప్పుడు సచ్చి చెడి ఇంకో దాన్ని తెస్తే దీని కింది మీది గబ్బుకి బర్దాష్ కాక అది కూడా పోయి బాత్రూంలో గొల్లెం పెట్టుకుంది. పంది ముండా, నా కొడుకెక్కిచ్చి చెప్తున్నావే? అరే, ముందుగాల దాన్ని కుతికి విసికి సంపరా. ఈడ వీక్తది బద్మాష్లండి. దా దా దా, నా కుతికే బిస్కి సంపుతురా. మీ అమ్మ చెప్తుంది కదా, తల్లంటే లావు ప్రేమ కదా. చూడు, నేను సచ్చిన దాని పాకి పనులు చెయ్యా. నేను ఇంట్లో ఉండాలంటే దాన్ని తీసుకుపోయి ఏ అనాథాశ్రమంలో అయినా పడేయి, లేదా సీదా బొందలగడ్డ కన్నా తీసుకుపోయి బొందబెట్టు. నీ ఇష్టం. బా, ఏంది అట్లా మాట్లాడుతున్నావు? నేను చూసుకుంటా తీ. నువ్వు కూర్చొని అన్నం తినిపో. గింత దాన్ని ఎందుకు పెద్దగా చేస్తారు? నువ్వు కొంచెం కామ్గా ఉండు. దీని కుతికి నేనే బిస్కి సంపుతా. వీడు వీక్తుంది.
ఏందిరా లోపలికొస్తుంటే కంపు కొడుతున్నాదిరా? మరి రోజంతా మీ అమ్మ ఎట్లుంటుందనుకుంటున్నావురా ఈడ? మాట్లాడవేందిరా? లేవు. అమ్మా ఆనందన ఏ చూసినావురా? ముక్కలన్నీ నీ పెళ్ళన్కి షూర్వా నాకారా? నేనేమైనా అడక్క తినేదన్నారా? అయినా శుభ్రం లేకుండా మెతుకు కూడా ముట్ట చచ్చినా పర్వాలేదు. ఏ ఊకో అమ్మా, నేను క్లీన్ చేపిస్తా. ఏం చేయిస్తావురా? చేసేదేమో బాత్రూంలుంది, నీ పెండ్లమేమో పంది లెక్క తింటుంది. పోరా, మెతుకు కూడా ముట్టను. క్లీన్ చేపిస్తా ఉండు. అమ్మా తల్లి, ఒకసారి బయటికి రామ్మా. నువ్వు వచ్చి క్లీన్ చేసి వెళ్తే నీకెంత పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తా. నువ్వు వచ్చి క్లీన్ చేస్తే అమ్మ అన్నం తింటుంది. థూ, నీ బతుకు జడా. నువ్వేందిరా పనిదాన్ని బతిలాడతావు? దాని షెగవట్టి బయటికి గుంజుకు రాక. ఒరేయ్, ఏడికి పోతున్నావురా? అని పెండ్లం మొత్తం సెడగొట్టింది దీన్ని. సార్ నేనే కాల్ చేద్దాం అనుకున్నా. సుమతి ఫైల్ రెడీ అవుతుంది సార్. వస్తున్నా సార్, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నా. ఫుటేజ్ ఏమైనా దొరికిందా? సార్ అది సీసీ కెమెరాలు అక్కడ లేవు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మనోళ్ళు అదే పని మీద ఉన్నారు. కమ్ టు మై ఆఫీస్. అలాగే సార్, వస్తున్నాను సార్. సరిపోయింది. ఈ అమ్మ నోరు మోయించుడు చేతగాక, గా బాత్రూంలో ఉన్నదాన్ని బయటికి గుంజే దమ్ము లేక నువ్వే గీక్కుంటున్నావా? గీక్కో గీక్కో, గంతేతి. ఎవరివి బీకలేనోడా అని వాడే బీక్కుంటాడని ఈ మాత్రం దానికి ఆ గడ్డం మీసాలెందుకు? అవి కూడా తీసి మీ అమ్మ రూంలో పండుకో. ఏయ్, నా కొడుకు ఇంకొక్క మాట అన్నావంటే కోసి కారం పెడతా. లండిముండా. ఏందే కోసి కారం పెడతావు? ఏది మంచం దిగి లేచి నిలబడవే చూస్తా, ముస్సలి ముండా.